బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ పట్టణంలోని ఏటిమొగ, దుమ్ములపేట, తూర్పుపాక, తాళరేవు మండలాల్లోని గాడిమొగ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో నీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్, ఎస్పీ, ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాకినాడ సూర్యకళా మందిరం సమీపంలోని పునరావాస కేంద్రంలో కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల కోసం సిద్ధం చేసిన భోజన పదార్థాల నాణ్యతను కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు పరిశీలించారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం సకాలంలో అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుమ్ములపేట తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పర్లోపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే కొండబాబు స్వయంగా ప్రజలకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ప్రజల భద్రతే ప్రాధాన్యమని, అవసరమైతే అదనపు సహాయక సిబ్బంది మోహరించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని జిల్లా అధికారులు తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అధికారుల సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. జనాల కాన్సన్ట్రేషన్ కొంచెం ఎస్పీ గారు ఒకసారి అందరూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి మన వైపు నుంచి మనం ఉన్నాం, మన ఫస్ట్లో ఉందని చెప్పడం కోసం. అండ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తిరిగేసి కొంచెం ఎక్కడెక్కడైతే అవేర్నెస్ చేయాలని చేసి ఆల్ వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 5 షెల్టర్స్ పెట్టున్నాం, సైక్లోన్ షెల్టర్స్ 2000 అక్కడ ఉండొచ్చు. పక్కా బిల్డింగ్స్ ఉన్న చోట ఇబ్బంది ఉండదు, కానీ కొంచెం ఈ రేకుల షెడ్లు తర్వాత వాళ్ళు మాత్రం దయచేసి షెడ్లకి ఇవాళ 3 గంటల నుంచి వెళ్ళిపోవాలి. భోజనం చేసుకొని 3 గంటలకు వెళ్ళిపోతాయి. 3 గంటల నుంచి నైట్ 12:30, 1 వరకు మనకి గట్టిగా వాన ప్లస్ గాలి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ ఏరియాలో ఒకటే ప్రాబ్లం ఏంటంటే పిల్లగాలు ఇక్కడ ఇమీడియట్గా అనుకునే ఉంది కాబట్టి ఏసీ దాన్ని వెళ్ళకుండా కొంచెం పెద్దలందరూ కొంచెం కేర్ తీసుకోవాలి. అదర్వైజ్ ఆల్రెడీ అప్రమత్తం చేస్తాం. ప్రధానమంత్రి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసి ఈరోజు అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. పునరావాస కేంద్రాలు పెట్టడం జరిగింది. అక్కడ కొన్ని తరలించడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ కానీ అన్ని రకాల ఈరోజు ప్రజలు కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేయాలని ఆలోచించి ఈరోజు కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడం పెద్ద అనుభవం ఉంది. ఎన్నో చూశారు ఆయన. ముందు జాగ్రత్త చర్యలతో ఆదేశాలు కూడా ఆయన ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. దాన్ని పాటించుకుని ముందుకెళ్తున్నాం. ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నాం, ఎదుర్కొంటామని నమ్మకం నాకు. మనతో పాటు కాకండి కలెక్టర్ గారు, ఎస్పీ గారు సూచించినట్టు అందరూ కూడా తుఫాన్ షెల్టర్లోకి వచ్చి అక్కడ ఉంటే ఈ 2 రోజులు వాళ్ళు సురక్షితంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా తిరిగి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఇలా మేము ఇళ్లలో కదలమన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తుఫాన్ షెల్టర్లో ఉండండి, అక్కడ భోజన వసతులు, మెడికల్ వసతులు కల్పించడం జరుగుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 2 రోజుల్లో గాలులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ కూడా తుఫాన్ షెల్టర్లో ఉండాలి. ఫైనల్గా ప్రజలకు సూచన చేస్తున్నారు. అందరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దు. ఈ ట్యాచ్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాత్రం తుఫాన్ షెల్టర్లోకి వెళ్ళాలి. ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీద రావద్దు. సోషల్ మీడియా వదంతులను ఏది కూడా నమ్మద్దు. చూడొచ్చు, ఎటు చూసినా సరే ప్రజలంతా అప్రమత్తం.
ధర్మాడలో ఉంది, ఒక స్టాండ్ బైలో ఉంది, 2 SDRF టీమ్స్, అట్లనే గ్రే హౌన్స్ నుంచి కూడా కొంతమందిని పంపించడం జరిగింది. వాటితో పాటుగా స్టాండ్ బైలో ఒక 15 టీముల ఫోర్స్ హెడ్ క్వార్టర్లో పెట్టుకొని ఉన్నాం. ఎక్కడికి అక్కడికి రషప్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకొని పవర్స్ వాళ్ళు ట్రాక్టర్లు కూడా అవైలబుల్ పెట్టుకున్నాం ఎక్కడైనా అవసరం అయితే ఇవాక్యుయేట్ చేయడానికి. ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ సైడ్ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వర్షం టైంలో అవసరమైతే తప్ప రాగలిగితే తప్ప అట్లనే రిలీఫ్ క్యాంపులకి ఎవరినైతే తరలిస్తున్నారో వాళ్ళు అక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సైక్లోన్ అలర్ట్ సబ్సైడ్ అయ్యేదాకా వాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లోనే ఉంటే సురక్షితంగా ఉంటారు. వాళ్ళకి అక్కడే అన్ని వసతులు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన కాకినాడ జిల్లా యంత్రాంగం. ప్రజా ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్. మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలంలో ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలింపు. పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.